నమస్తే. వారాహి యాత్ర త్వరలోనే ప్రారంభమవుతుందని జనసేన నేత నాగబాబు అన్నారు. వారాహి యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభం అనేది పవన్ కళ్యాణ్ చెప్తారని వివరించారు. పొత్తుల గురించి ఇంకా ఏం మాట్లాడలేదని, పొత్తుల గురించి పవన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా జనసేనను అడ్డుకోలేరని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే తప్పే ఉంది అని తెలిపారు. లేకపోతే దేశద్రోహం తప్ప ఎవరైనా చక్కగా ప్రజలకు ఉపయోగపడి ఏ పని చేసినా తప్పేమింది. దానికి కొన్ని చట్టాలు రూల్స్ అడ్డం వస్తే విల్ ఫేస్ ఇట్. జీవో నెంబర్ 1 నుంచి ఇట్లా మీరు బయటికి రాకుండా కోర్టులో ఆపేగా ముట్టిగా ఇస్తుంది కోర్టు. అందుకంటే ఇంకేం చెప్పాలనుకుంటున్నాను. ప్రధానంగా ఇంతకుముందు మీరు ఎవరైతే ఉన్నారో భవానీ ఎవరైనా అడిగారు, అతను జనసేన చిరంజీవి పార్టీ అధ్యక్షుడు. అదే సడన్ గా భవానీ అర్థం కాదు. దానికోసం నోటీసులు ఇచ్చారు కదా, అన్ని దానికోసం ఏమంటారు ఇస్తారు, వాళ్ళు నోటీసులు ఇస్తారు, మా పనులు మేము చేసుకుంటే వెళ్తాం. ప్రజలకి ఉపయోగపడే పనులు కార్యక్రమాన్ని వాయిదా వేసుకోమని కూడా కోరినట్టున్నారు. వేసుకుంటాం వాయిదా, మంచి పనులు ఇక్కడ వాయిదా వేస్తాం. నాకు అతను ఏమన్నాడు, నాకు ఇక్కడ నేనే గెలిపిస్తా అని చెప్పారు. నాకు ఐడియా లేదు. నాకు ఇక్కడ ఉన్న ప్రస్తుతం మా నాయకుడు కాన్సెప్ట్ ఇంకా ఎంత ఉందో ఏంటనేది రాలేదు. ఈ లోపుగా దాని మీద మీరు 100 క్వశ్చన్ అయితే ఆన్సర్ ఉంటుంది. యూ కాంట్ ఆన్సర్ ఫర్ ఎనీథింగ్. ఎందుకంటే ఒక్కసారి నిర్ణయం అయిన తర్వాత అప్పుడు ఎవరు ఏం పవన్ కళ్యాణ్ యాత్రకు సిద్ధమవుతున్నాడు. చెప్పారు బయటకు ఏపీలో కూడా వరాహి ఇప్పుడు చెప్పారు కదండి. పవన్ కళ్యాణ్ యాత్ర త్వరలో స్టార్ట్ అవుతుంది. రేపు లోకేష్ యాత్ర కూడా పాత్ర స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో జీవో 1 ఆంక్షలు కొట్టేసింది కదండి హైకోర్టు. దీంతో అయితే ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. 1,00,000 కూడా అడుగుతున్నారు. వాళ్ళు అడ్డుకుంటారు. ఎంతమంది సభలకు హాజరవుతారు, ఎన్ని వాకలు చూస్తారు, ఇవన్నీ కూడా పోలీసులు అడుగుతున్న పరిస్థితి. గతంలో ఎప్పుడు ఇలాంటివి లేదంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఎలా ఉంది, మేము మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే వైజాగ్ లో మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు, ఆగలేదు కదా. ఇది అంతే. మళ్ళీ అడ్డం సృష్టించిన మేము చేస్తాం.